హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుధీర్ ఎక్సలెన్సీ. సో ఈరోజు కరెంట్ అఫైర్స్లో భాగంగా నేషనల్ లిటరసీ రేట్ పైన ఒక రిపోర్ట్ ఉంది. సో అదేంటో చూద్దాం. స్టెప్ యాప్ అని దాని గురించి, అలాగే సిఎస్ఐఆర్ సిఎంఈఆర్ఐ గురించి, నీతి ఆయోగ్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ కమిటీ ఉంది. సో అదేంటో, యుఎస్ ఇండియా ఉంది కదా, ఇజ్రాయెల్ గురించి ఒక ఎంఓయూ ఉంది. సో అదేంటో చూద్దాం. ఆపరేషన్ గ్రీన్స్ పథకం గురించి ఒక న్యూస్ ఉంది, దాని గురించి డిస్కస్ చేద్దాం. అలాగే రీసెంట్గా వి హబ్ వాళ్ళు న్యూట్రిషన్ హబ్ అని ఏర్పాటు చేశారు, అదేంటో చూద్దాం. యూఐ పాత్ అని ఒక కొత్త ప్రోగ్రామ్ ఉంది. వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ్ ప్లస్ అని ఒక ప్రోగ్రామ్ ఉంది. సో అలాగే ఎయిర్ అంబులెన్స్ సిస్టమ్ ఒక స్టేట్ కొత్తగా తీసుకొచ్చింది. సో ఇలా ఇంపార్టెంట్ విషయాలు ఉన్నాయండి. సో వీడియో అయిపోయేంత వరకు చూడండి. సో ఈరోజు మాత్రం సెప్టెంబర్ 9th and 10th కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం. సో ఈ 9th and 10thలో భాగంగా ఈరోజు మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఈ ఎన్ఎస్ఎస్ఓ నేషనల్ శాంపిల్ సర్వే ఉంటుంది కదా. సో ఇది దీని గురించి ఒక చిన్న విషయం అండి. ఈ 75th రౌండ్ శాంపిల్ సర్వే ఇది. సో వీళ్ళు ఈ డేటాను నార్మల్గా అంతకుముందు ఒకసారి గుర్తుపెట్టుకోండి, పేదరికం లేకపోతే జనాభా లెక్కలను అంతకుముందు ఎవరు అంటే ఎన్ఎస్ఎస్ఓ వాళ్ళు నార్మల్గా లెక్కిస్తారు. అలాగే జాతీయ ఆదాయం దీన్ని లెక్కించే వాళ్ళు ఎన్ఎస్ఓ నేషనల్ స్టాటిస్టిక్స్ ఆర్గనైజేషన్ లేకపోతే ఆఫీసు. సో ఈ రెండింటిని ఒకే గూటికి తీసుకొచ్చి ఎన్ఎస్ఓ అని తీసుకొచ్చారండి. సో ఇది గుర్తుపెట్టుకోండి, నేషనల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్. సో దీన్ని ఏ విభాగం కింద పనిచేస్తుంది అంటే ఇది కూడా గుర్తుపెట్టుకోండి, మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్లానింగ్ ఇంప్లిమెంటేషన్. సో ఇది గుర్తుపెట్టుకోండి. సో అంటే బిఫోర్ వి స్టార్ట్ ది టాపిక్, సో ఇది ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఎన్ఎస్ఎస్ఓ అండ్ ఎన్ఎస్ఓను కలిపి ఒకే విధంగా అంటే ఒకే గూటికి కిందికి తీసుకొచ్చి, ఎందుకనంటే ఇవి రెండు చేసే పనులు ఒకటే కదా అని చెప్పి దీన్ని మార్చారు. సో అది కూడా ఒకసారి గుర్తుపెట్టుకోండి, ఒకే గూటికి తీసుకొచ్చి ఎన్ఎస్ఓ కిందికి. ఇది ఏ మంత్రిత్వ శాఖ కింద పనిచేస్తుంది అంటే మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్లానింగ్ ఇంప్లిమెంటేషన్. సో దీని కింద పనిచేస్తుంది. సో మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్లానింగ్ ఇంప్లిమెంటేషన్ వాళ్ళు ఈ 75th రౌండ్ ఇవ్వడం జరిగింది. సో ఇవి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అంటే ఒకసారి చూసుకోండి. ఇక్కడ 1st July 2017 to 30th June 2018 వరకు ఈ రిపోర్ట్ ఇచ్చారు. సో ఈ రిపోర్ట్ దేనిపై అండి, లిటరసీ రేట్ పై. సో ఈ లిటరసీ రేట్ ఈసారి పెరిగింది, దాని గురించి. అలాగే వివిధ రాష్ట్రాల యొక్క పనితీరు, ఆ రాష్ట్రాల యొక్క ర్యాంకింగ్స్ పై రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. సో ఒకసారి చూడండి, ఇక్కడ నేను రాశాను. నార్మల్గా ఇప్పుడు భారతదేశంలో లిటరసీ రేట్ వచ్చేసి ఓవరాల్ ఇండియా 77.7% ఉందండి. సో ఇందులో రూరల్లో 73.5, అలాగే అర్బన్లో 87.7. సో ఇది చూడండి ఒకసారి. ఓవరాల్ ఇండియాలో 77.7%, రూరల్లో 73.5%, అర్బన్లో 87.7%. ఇది ఓవరాల్ ఇండియాలో లిటరసీ రేట్. దేనిది 75th ఎన్ఎస్ఎస్ఓ సర్వే, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. సో ఇందులో మేల్ లిటరసీ రేట్ వచ్చేసి 84.7%, ఫీమేల్ వచ్చేసి 70.3%. సో ఇది గుర్తుపెట్టుకోండి. ఇందులో టాప్ పొజిషన్లో ఉన్నటువంటి ర్యాంక్స్, అలాగే వరస్ట్ స్టేట్స్ అంటే పర్ఫార్మెన్స్ ఆఫ్ స్టేట్స్ ఇవ్వడం జరిగింది. అంటే వివిధ రాష్ట్రాల యొక్క పనితీరు, దాన్ని బట్టి టాప్ ర్యాంక్స్, టాప్ 5లో ఉన్నటువంటి రాష్ట్రాలు వచ్చేసి కేరళలో దాదాపు 96.2% అండి. అలాగే 2nd ఢిల్లీ, 3rd ఉత్తరాఖండ్, 4th హిమాచల్ ప్రదేశ్, 5th అస్సాం. వీటి యొక్క పర్సంటేజ్ కూడా ఒకసారి చూసుకోండి. కేరళ 96.2%, ఢిల్లీ 88.7%, యూకే అంటే ఉత్తరాఖండ్ 87.6%, అలాగే హిమాచల్ ప్రదేశ్ 86.6%, అస్సాం ఒకసారి చూడండి, నార్త్ ఈస్ట్ స్టేట్ కూడా చాలా ముందుంది లిటరసీలో. సో అది కూడా ఒకసారి గమనించండి. ఇది కొంచెం గుర్తుపెట్టుకోండి, దీన్ని టాప్ 5లో ఉంది కాబట్టి, నార్త్ ఈస్ట్ స్టేట్ కాబట్టి ఇది కొంచెం ప్రత్యేకం. సో దీనికి 85.9%. ఇవి టాప్ 5లో ఉన్నటువంటి స్టేట్స్. అలాగే వరస్ట్ 5లో ఉన్నటువంటి స్టేట్లో మన తెలుగు రాష్ట్రాలు 2 ఉన్నాయండి. ఇది కొంచెం బాధాకరమైన విషయం. ఈ వరస్ట్లో బాటంలో ఉన్నటువంటి స్టేటు ఏపీ, బాటం నుంచి 3rd పొజిషన్లో ఉన్నటువంటి స్టేట్ తెలంగాణ. అంటే మన తెలుగు రాష్ట్రాలు దాదాపుగా వరస్ట్ పొజిషన్లో ఉన్నాయి అంటే లిటరసీ రేట్లో. సో ఇది కూడా ఒకసారి గమనించండి. ఇందులో వరస్ట్ ప్లేస్లో మొదటి స్థానం ఏపీ, అంటే బాటం నుంచి వరస్ట్ అనమాట, 66.4%, రాజస్థాన్ 69.7%, బీహార్ 70.9%, అలాగే తెలంగాణ 72.8%, యూపీ 73%, మధ్యప్రదేశ్ 73.7%. సో దీంట్లో మన తెలంగాణకు సంబంధించి, మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ వరస్ట్, మన తెలుగు రాష్ట్రాలు 2 వరస్ట్ పర్ఫార్మెన్సే ఉన్నాయండి. సో అది కూడా ఒకసారి గమనించండి దీనిలో ఈ రిపోర్టుకు సంబంధించి. సో అది కూడా ఒకసారి చూసుకోండి దీనికి సంబంధించి.
అలాగే మన ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఏపీ మొదటి స్థానంలో ఉంది, తెలంగాణ థర్డ్ పొజిషన్లో ఉంది. అంతకుముందు 2019లో ఏపీ ఫస్ట్, సెకండ్ తెలంగాణ ఉండేది, ఇప్పుడు థర్డ్ పొజిషన్కి వచ్చింది, సెకండ్ ఉత్తరప్రదేశ్ వచ్చింది. ఒకసారి ఆ డాటా కూడా చూసుకోండి. నీతి ఆయోగ్ వాళ్ళు ఇవ్వడం జరిగింది కదా, DPIIT వాళ్ళు దాన్ని వరల్డ్ బ్యాంక్తో చేసి అది ఇవ్వడం జరిగింది, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. సో అది కూడా ఒకసారి చూసుకోండి. ఇక్కడ స్థానాలు అందులో ఏపీ హైయెస్ట్ పొజిషన్ ఉంటే లిటరసీ రేట్లో మాత్రం వరస్ట్ పొజిషన్లో ఉన్నాయి మన తెలుగు రాష్ట్రాలు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో టాప్ అంటే ఆల్మోస్ట్ ఆల్ సేమ్, ఇక్కడ 193 టాప్ పొజిషన్లో ఉన్నటువంటి రాష్ట్రాలు ఇప్పుడు వరస్ట్ పొజిషన్లో లిటరసీ రేట్లో ఉన్నాయి. సో అది కూడా ఒకసారి చూసుకోండి. సో ఇది దీని గురించి. అలాగే నెక్స్ట్ టాపిక్ వచ్చేసి రీసెంట్గా స్టెప్ యాప్ అని ఒకటి తీసుకొచ్చారండి. సో ఈ యాప్ ఏంటి అని అంటే నార్మల్గా ఆన్లైన్లో గేమిఫైడ్ డాటాను అంటే విద్యార్థులకు అంటే ఆడుకుంటూ నేర్చుకునే విద్యను ప్రోత్సహించేందుకు పనిచేస్తుంది. సో ఈ యాప్ను అంటే స్టెప్ యాప్ యొక్క ఏమంటారు దాన్ని తీసుకొని దాని యొక్క హెల్ప్ తీసుకునేందుకు ఒక సంస్థ లేకపోతే ఒక మినిస్ట్రీ, నేను అంతకుముందు చెప్పాను MOT అంటే ఏమనుకోవాలి మనం, మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్. సో వీళ్ళు ఈ స్టెప్ యాప్తో ఒక MOU కూర్చుకున్నారనమాట. ఈ సంస్థ ఏదైతే ఉందో దీని డెవలపరు ఆ సంస్థతో వీళ్ళు MOU కూర్చుకున్నారు. అంటే ట్రైబల్ అఫైర్స్ అంటే ట్రైబల్ సంస్థల్లో గిరిజన పిల్లలు గిరిజన విద్యార్థులు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళకి ఆన్లైన్ ఎడ్యుకేషన్. ఇది ఒకసారి దీని ఫుల్ ఫామ్ చూడండి, స్టూడెంట్ టెక్నికల్ లేకపోతే స్టూడెంట్ టాలెంట్ ఎన్హాన్స్మెంట్ ప్రోగ్రామ్. సో ఇది ఒకసారి చూడండి, స్టూడెంట్ టాలెంట్ ఎన్హాన్స్మెంట్ ప్రోగ్రామ్ అనేది ఈ స్టెప్ యొక్క ఫుల్ ఫామ్. సో దీన్ని MOTA వాళ్ళు మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ వాళ్ళు తీసుకొని వాళ్ళ గిరిజన విద్యార్థులు వెనుకబడి ఉన్నారు కదా వాళ్ళకి ఆన్లైన్ విద్యను అందించి వాళ్ళ యొక్క టాలెంట్ను ఎన్హాన్స్ చేసేందుకు దీన్ని తీసుకొచ్చారు. గుర్తుపెట్టుకోండి స్టెప్ యాప్. సో మనకి మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ గురించి ఎప్పటికీ ఒకటి వస్తూనే ఉంది, కొంచెం చూసుకోండి దానికి సంబంధించి. సో ఇది దీని గురించి. అలాగే నెక్స్ట్ టాపిక్ వచ్చేసి CSIR సంబంధించినటువంటి CMERI. సో దీని గురించి మనం అంతకుముందు చూసాం, ఏమంటారు దుర్గాపూర్లో వరల్డ్స్ లార్జెస్ట్ సోలార్ ట్రీ అని దుర్గాపూర్లో స్టార్ట్ చేసింది అని. ఈ CMERI సెంటర్ ఫర్ మెకానికల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉందండి, ఇది దుర్గాపూర్లో ఉంది. సో ఇప్పుడు దీని యొక్క ప్రస్తావన ఎందుకు వచ్చిందంటే ఈ సంస్థ CMERI అనే సంస్థ NISE, సో ఏంటంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోలార్ ఎనర్జీ అనే సంస్థతో ఒక MOU కూర్చుకుంది. ఈ MOUలో భాగంగా ఏం చేస్తారు అని అంటే వీళ్ళు దేశం మొత్తంలో సోలార్ ఎనర్జీని పెంచేందుకు వీళ్ళు తమ యొక్క చర్యలను తీసుకుంటారు. ఇప్పుడు ఆల్రెడీ దుర్గాపూర్లో వీళ్ళు ట్రీస్ తీసుకొచ్చి మొన్న చెప్పాను కదండి కుసుమ్ పథకంలో భాగంగా కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేసి సోలార్ ఎనర్జీని ప్రోత్సహించాలి, సోలార్ ఎనర్జీని ఎక్కువగా ఉత్పత్తి చేయాలనే ఉద్దేశంతో దీన్ని తీసుకొచ్చారని మనం అంతకుముందు డిస్కస్ చేశాం. సో ఇప్పుడు ఇదే సంస్థ దానిలో భాగంగానే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోలార్ ఎనర్జీ ఇది ఎక్కడుందండి, గురుగ్రామ్. దీని గురించి కూడా మనకు అంతకుముందు వచ్చింది. ఎప్పుడు అని అంటే ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ మీటింగ్ అని జరిగిందని. సో ఈ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్కు దాదాపు ఒక బిల్డింగ్ ఇందులో మనం అలాట్ చేసామని, ఎందులో అండి NISEలో వాళ్ళకి ఒక బ్లాక్ను మనం అలాట్ చేసామని అంతకుముందు మనం డిస్కస్ చేసాం. గురుగ్రామ్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోలార్ ఎనర్జీ క్యాంపస్లో మనం అలాట్ చేసామని డిస్కస్ చేసాం. సో అది కూడా ఒకసారి చూసుకోండి. ఇది దీని గురించి వీళ్ళ ఒక MOUలో భాగంగా ఇండియా మొత్తంలో సోలార్ ఎనర్జీపై వీళ్ళు చర్యలు తీసుకోబోతున్నారు. సో అది కూడా ఒకసారి చూసుకోండి. అలాగే నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఇది ఒకసారి చూడండి, నీతి ఆయోగ్ సంబంధించి MPI మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్. MPI అంటే మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్. సో మొన్న మనం చూసామండి పేదరికం ఇండియా లిఫ్ట్ ఆల్మోస్ట్ 272 మిలియన్ అవుట్ ఆఫ్ పావర్టీ అని మనం ఒక రిపోర్ట్ చూసాం మనం అంతకుముందు. అంటే భారతదేశం దాదాపు 272 మిలియన్ల ప్రజలను పేదరికం నుంచి బయటికి తీసుకొచ్చింది అని చెప్పి మనం ఒక రిపోర్ట్ చూసాం. సో అప్పుడు మనం ఏం చదివామండి, పేదరికం అనేది ఒక నార్మల్గా ఒకే దిశలో ఉండదు, అదే మల్టీ డైమెన్షనల్ అని చెప్పాం. 1 డైమెన్షనల్ కాదు, అది మల్టీ డైమెన్షనల్ అని అప్పుడు మనం చదివాం. సో ఈ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ అంటే పేదరికంని సూచీలను ఏ ప్రామాణికాలు అంటే ఏ పారామీటర్స్ తీసుకోవాలి, సో ఇక నుంచి ఏ పారామీటర్స్ ఆధారంగా పేదరికాన్ని లెక్కించాలి అనే ఉద్దేశంతో నీతి ఆయోగ్ అనేది ఒక కోఆర్డినేషన్ కమిటీని వేసిందండి. సో ఇప్పుడు ఈ కమిటీకి ఒక హెడ్ను అంటే చైర్పర్సన్ను వీళ్ళు నియమించడం జరిగింది నీతి ఆయోగ్. ఆ చైర్పర్సన్ ఎవరంటే డాక్టర్ సంయుక్త సమద్దార్. ఇది గుర్తుపెట్టుకోండి, ఇది కొంచెం వెరీ వెరీ ఇంపార్టెంట్. సంయుక్త సమద్దార్ అనే లేడీని ఈమెను పెట్టారండి. సో ఈమె నీతి ఆయోగ్కు గుర్తుపెట్టుకోండి, ఈమె సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ యొక్క అడ్వైజర్ ఈమె. సో ఈమెను ఇప్పుడు ఈ ఏమన్నారు మల్టీ పావర్టీ
మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ కోఆర్డినేషన్ కమిటీ చైర్పర్సన్గా డాక్టర్ సంయుక్త సమద్దార్ గారిని నియమించడం జరిగింది. సో అది కూడా ఒకసారి చూసుకోండి, కొంచెం ఇంపార్టెంట్ ఇది. సో ఇది దీని గురించి మనం పేదరికం గురించి అంతకుముందు చాలాసార్లు మాట్లాడుకున్నాం. పేదరికాన్ని ఎలా కొలుస్తారు, పేదరికాన్ని కొలిచే పద్ధతులు, పేదరికాన్ని నార్మల్గా రూపుమాపడానికి ఇండియా తీసుకున్నటువంటి పద్ధతులు, అలాగే ఇండియా ప్రభుత్వం అంటే భారత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ప్రోగ్రామ్స్. సో ఇలా మనం దాని గురించి కొంచెం డీప్గా డిస్కస్ చేసాము. ఒకసారి చూడండి, జూలై 17th 18th క్లాస్ ఒకసారి. సో అది ఈ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ గురించి. సో ఇది అలాగే నెక్స్ట్ టాపిక్ వచ్చేసి రీసెంట్గా యుఎస్ ఇండియా, ఇది కొంచెం చిన్న టాపిక్ అండి. యుఎస్ ఇండియా అలాగే ఇజ్రాయెల్. సో ఇజ్రాయెల్ వాళ్ళు ఏంటి అని అంటే 5G టెక్నాలజీ పైన ఏమంటారు వాళ్ళు చర్యలు తీసుకునేందుకు, దాని యొక్క డెవలప్మెంట్ టెక్నాలజీని అంటే డెవలప్ చేసేందుకు, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేసేందుకు, అడ్వాన్స్ టెక్నాలజీని యూజ్ చేసుకునేందుకు వీళ్ళు కలిసి పనిచేయాలని ఒక MOU కూర్చుకున్నారు, యుఎస్ ఇండియా ఇజ్రాయెల్. సో మనం చూసామండి 5G బేస్ను ఏర్పాటు చేయాలి అని చెప్పి బ్రిక్స్ను చైనా అడిగిందని చెప్పాము. ఇక్కడ 5G గురించి కాబట్టి ఇది ఆల్రెడీ 5G టెక్నాలజీని డెవలప్ చేసేందుకే వీళ్ళు MOU కూర్చుకున్నారు కదా. సో ఇదే 5G గురించి బ్రిక్స్లో 5G బేస్ను ఏర్పాటు చేద్దాం, దాని గురించి డెవలప్మెంట్ చర్యల కోసం మనం ముందామని చెప్పి చైనా బ్రిక్స్ను కోరిందని మనం అంతకుముందు చెప్పుకున్నాం. సో అవన్నీ ఒకసారి చూసుకోండి, టాపిక్స్ విచ్ ఆర్ రిలేటెడ్ టు 5G టెక్నాలజీ. ఒకసారి వాటి అన్నింటినీ మనం అంతకుముందు కొన్ని కవర్ చేసాం, వాటిని ఒకసారి చూసుకోండి. సో ఇది దీని గురించి. అలాగే నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఈరోజు ఒక 2 టాపిక్స్ జమ్మూ కాశ్మీర్కి సంబంధించి ఉన్నాయి. సో ఒకసారి వాటిని చూద్దాం. జమ్మూ కాశ్మీర్ గురించి మనకు సాఫ్రాన్ ఉంది కదండి, ఆ సాఫ్రాన్కు ఈ యాక్షన్ ప్లాట్ఫామ్ తీసుకొచ్చిందని మనం అంతకుముందు చూసాం. చాలా వస్తున్నాయి మనకు జమ్మూ కాశ్మీర్కి సంబంధించి. సో అలాగే మొన్న ఒక ప్రోగ్రామ్ తీసుకొచ్చారు. వాళ్ళు ఏంటి అని అంటే ఇంతవరకు గవర్నమెంట్ సెక్టార్లో ఎటువంటి లబ్ధి పొందినటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ లబ్ధి చేకూర్చే విధంగా తీసుకురావాలని ఒకటి తీసుకొచ్చారంటే మనం వివిధ రకాలుగా చూస్తున్నాం జమ్మూ కాశ్మీర్ గురించి. సో ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ ఎవర్ అంటే ఇండియాలో క్యాన్నబిస్ మెడికల్ ప్రాజెక్ట్ అని ఒకటి ఏర్పాటు చేయబోతున్నారు. మెడికల్ ప్రాజెక్ట్ ఎక్కడ అంటే ఇది జమ్మూ అండ్ కాశ్మీర్లో దీన్ని ఏర్పాటు చేయబోతున్నారండి. సో ఇది గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ ఇండియాలో ఇది ఫస్ట్ అనమాట క్యాన్నబిస్ మెడికల్ ప్రాజెక్ట్. దీన్ని ఏంటంటే IIPM ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్. సో గుర్తుపెట్టుకోండి, IIPM ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ అంటే CSIRకి సంబంధించినటువంటి సంస్థ. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ యొక్క సహకారంతో ఈ ఫస్ట్ ఎవర్ కనబిస్ మెడికల్ ప్రాజెక్ట్ ఎక్కడ జమ్మూ కాశ్మీర్లో ఏర్పాటు చేయబోతున్నారు. సో ఇది కూడా ఒకసారి గుర్తుపెట్టుకోండి, IIPM యొక్క సహకారంతో ఈ కనబిస్ మెడికల్ ప్రాజెక్ట్ను ఎక్కడ అండి జమ్మూ కాశ్మీర్లో ఏర్పాటు చేయబోతున్నారు. సో ఇది అలాగే నార్త్ ఇండియాలో ఇంకోటి ఉందండి. ఇక్కడ నార్త్ ఇండియాలో ఫస్ట్ బయోటెక్నాలజీ పార్క్ని ఇక్కడ ఏర్పాటు చేశారండి. బయోటెక్ ఇండస్ట్రియల్ పార్క్ అనొచ్చు, లేకపోతే అంటే నార్త్ ఇండియాలోనే ఫస్ట్ అనమాట. ఇది కూడా జమ్మూ కాశ్మీర్లోని కతువా తెలుసుగా అండి మనకు. సో ఈ కతువాలో ఫస్ట్ బయోటెక్ ఇండస్ట్రియల్ పార్క్ని ఏర్పాటు చేశారు. సో అది కూడా ఒకసారి చూసుకోండి, ఇండస్ట్రియల్ పార్క్ ఎక్కడ ఉంది అంటే కతువాలో ఉంది. ఇది నార్త్ ఇండియాలోనే ఫస్ట్ బయోటెక్ ఇండస్ట్రియల్ పార్క్ అండి. సో ఇవన్నీ మెడికల్కి సంబంధించి. సో ఇది కూడా ఒకసారి చూసుకోండి. ఇది అలాగే ఇదే జమ్మూ కాశ్మీర్ గురించి మనం 2 టాపిక్స్ అన్నాం కదా. ఇక్కడ ఆపరేషన్స్ గ్రీన్ అనే పథకం మనకు కొంచెం తెలుసండి. ఆపరేషన్ గ్రీన్స్ అనే పథకాన్ని 2018-19 బడ్జెట్లో నార్మల్గా అప్పుడు ఎవరండి ఫైనాన్స్ మినిస్టర్ అరుణ్ జైట్లీ గారు దాదాపు 500 కోట్లతో దీన్ని ప్రకటించడం జరిగింది, ఆపరేషన్స్ గ్రీన్ అనే పథకాన్ని. సో ఆపరేషన్ గ్రీన్స్ పథకం అంటే ఏంటి అని అంటే కూరగాయలను అంటే నార్మల్గా ఇది చూడండి, కూరగాయల పంటలు వాటిని పండించేందుకు, వాటిని అభివృద్ధి లేకపోతే వాళ్ళకు సహాయం అందించేందుకు, అసిస్టెన్స్ ఇచ్చేందుకు తీసుకొచ్చిన ప్రోగ్రామే ఆపరేషన్ గ్రీన్ అన్నమాట. ఇప్పుడు పాల ఉత్పత్తిని పెంచేందుకు మనం అంటాం కదా, సో వివిధ రకాల ప్రోగ్రామ్స్ ఉన్నాయి కదండి. సో అలానే కూరగాయల ఉత్పత్తిని పెంచేందుకు తీసుకొచ్చినటువంటి ఒక ప్రోగ్రామ్ ఆపరేషన్స్ గ్రీన్. సో ఈ ఆపరేషన్ గ్రీన్లో భాగంగా ఒక పథకం ఉందండి, టాప్, ఇది గుర్తుపెట్టుకోండి, టొమాటో, ఆనియన్, పొటాటో. సో ఈ పథకాన్ని తీసుకొచ్చారన్నమాట. ఇవి ఎసెన్షియల్ ఏమంటారు వెజిటబుల్స్ అని. అంటే ఈ టాప్ పథకాన్ని ఎందుకు తీసుకొచ్చారు అనేది ఒకసారి చూద్దాం మనం. అంటే నార్మల్గా మనం ఏమంటారు టమాటో కానీ ఉల్లిపాయల ధర కానీ ఎప్పటికప్పుడు ఫ్లక్చువేట్ అవుతుంటాయి అన్నట్టు. ఒక్కొక్కసారి టమాటో ధరలు 100, 120, ఉల్లిపాయల ధరలు కూడా 200, 150 అని ఇట్లా అవుతున్నాయి కదా. సో వీటన్నిటిని తగ్గించేందుకు, సో వీటి యొక్క ఉత్పత్తిని పెంచడం వల్ల ఏమంటారు
కూరగాయల ధరలు అందుబాటులో ఉంటాయని చెప్పేసి టాప్ అనే పథకాన్ని తీసుకొచ్చారు. సో మనం ఒకసారి చూసామండి స్పోర్ట్స్కి సంబంధించి టాప్స్ అని, టార్గెట్ ఒలింపిక్ పోడియం స్కీమ్ అని 2020లో టోక్యోలో పథకమే ధ్యేయంగా తీసుకొచ్చిన స్కీము టాప్స్. అదే టాప్ అంటే ఏంటండి, టొమాటో, ఆనియన్, పొటాటో అంటే వెజిటేబుల్కి సంబంధించి. రెండింటికి తేడా ఒకసారి చూడండి. సో ఇదేమో స్పోర్ట్స్కి సంబంధించింది, ఇదేమో కూరగాయల ఉత్పత్తికి సంబంధించింది. సో అది కూడా ఒకసారి చూసుకోండి. ఈ టాప్ పథకం ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ ఇండియా మొత్తం టాప్ పథకం ఉంటుందండి. ఆపరేషన్స్ గ్రీన్లో భాగంగా టొమాటో, ఆనియన్, పొటాటో ఉత్పత్తిని పెంచేందుకు ఒక ప్రోగ్రామ్ తీసుకొచ్చారు, అది ఇండియా మొత్తం. బట్ ఇప్పుడు టాప్ టు టోటల్ అంటే ఈ టాప్ పథకాన్ని టోటల్ వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్కి అనుసంధానిస్తున్నారు అనమాట. అది ఎక్కడ అంటే ఎక్స్క్లూజివ్లీ ఫర్ జమ్మూ అండ్ కాశ్మీర్ కోసం. సో అది ఒకసారి గమనించండి. సో మనం అంటున్నాం ఆపరేషన్స్ గ్రీన్లో భాగంగా టాప్ టొమాటో, ఆనియన్, పొటాటో వాటిని ఎక్కువ ఉత్పత్తి పెంచేందుకు తీసుకొచ్చారు, ఒక స్కీమ్ తీసుకొచ్చారు అన్నాం. బట్ టాప్ అనే పథకాన్ని టోటల్ వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్కి కూడా అనుసంధానించి వాటి ఉత్పత్తిని పెంచేందుకు తీసుకొచ్చారు. దట్ ఈజ్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ జమ్మూ అండ్ కాశ్మీర్. ఒకసారి ఇది గమనించండి. సో ఇవి జమ్మూ కాశ్మీర్కి సంబంధించి 2 టాపిక్స్. అలాగే ఈరోజు 2 టాపిక్స్ ఏపీకి సంబంధించి ఉన్నాయండి. మనం ఈరోజు మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఏంటి అంటే ఇప్పుడు నార్మల్గా ఒక 3-4 టాపిక్స్ చెప్పుకుంటున్నాం అనమాట. ఎందుకంటే లిటరసీ రేట్లో వరస్ట్ పొజిషన్లో మనం ఉన్నాం. సో అది ఒకటి. అలాగే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో టాప్ పొజిషన్లో ఉన్నాం. సో ఇప్పుడు నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఏపీ గురించి వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ్. సో వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ్, అలాగే వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ్ ప్లస్ ఇంకోటి ఈ సంపూర్ణ పోషణ్ ప్లస్. సో ఈ 2 స్కీమ్స్ను స్టార్ట్ చేయడం జరిగింది. సో ఈ స్కీమ్స్ స్టార్ట్ చేయడానికి గల కారణం ఏంటి అని అంటే ఇప్పుడు నార్మల్ న్యూట్రిషన్ ఫుడ్ను అందించేందుకు అంటే ఎవరెవరికి అండి, మెటర్నల్ అంటే మదర్స్కి కావచ్చు, అంటే ప్రెగ్నెంట్ లేడీస్కి, మెటర్నల్ మదర్కి, అలాగే చైల్డ్స్కి అంటే పిల్లలకు, గర్భవతికి, బాలింతలకు, అలాగే పిల్లలకు, చిన్న పిల్లలకు న్యూట్రిషనల్ ఫుడ్ అందించేటువంటి ఒక వినూత్న కార్యక్రమం ఇది. సో ఈ కార్యక్రమాన్ని రీసెంట్గా వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ అనే పథకం పేరుతో ఏపీ ప్రభుత్వం ముందుకు తీసుకొచ్చింది. సో ఇది గుర్తుపెట్టుకోండి. దీంట్లో 2 పథకాలు ఉన్నాయి కదా. ఈ వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ అనే పథకం రూరల్ అండ్ అర్బన్ ఏరియాస్లో అంటే అన్నింటినీ కవర్ చేస్తుంది అనమాట. వేరే కంపేర్ టు ప్లస్ ఇది ఏంటి అని అంటే ఇది నార్మల్ ట్రైబల్ ఏరియాస్లో ఉన్నటువంటి అంగన్వాడీస్కి ఎక్స్క్లూజివ్లీ ఫర్ ట్రైబల్ ఏరియాస్ అంగన్వాడీస్ అనమాట. అంటే ఇది రూరల్ అండ్ అర్బన్ ఏరియాస్ని ఖచ్చితంగా కవర్ చేస్తుంది. ఈ ప్లస్ అనే వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ్ ప్లస్ అనే పథకం మాత్రం ట్రైబల్ ఏరియాలో ఉన్నటువంటి అంగన్వాడీస్ను కవర్ చేస్తూ వాళ్ళకి ఈ స్కీమ్ యొక్క లబ్ధిని, ఈ స్కీమ్ యొక్క ఉన్నటువంటి వాటిని వాళ్ళకి చేరవేసేందుకు ఈ ప్రోగ్రామ్. సో దానికోసమే ఈ 2 ప్రోగ్రామ్స్ తీసుకొచ్చారు. సో ఒకసారి చూసుకోండి ఇది. సో ఇది దీని గురించి. అలాగే మనం అన్నాం కదా ఇదే న్యూట్రిషనల్ ఫుడ్ గురించి. ఇప్పుడు మన ఏపీ గురించి 2 అన్నాం కదా అండి. ఇంకోటి ఏంటి అని అంటే యూఐ పాత్ అనే ఒక ప్లాట్ఫామ్ తీసుకొచ్చింది అండి. యూఐ పాత్ అంటే ఏంటంటే రోబోటిక్ పాత్ ఆటోమేషన్ అనమాట. ఆర్పిఏ అంటారు. ఆర్పిఏ అంటే రోబోటిక్ పాత్ ఆటోమేషన్. అంటే అర్థం ఏంటి అని అంటే ఆన్లైన్ లెర్నింగ్లో, ఆటోమేషన్లో వాళ్ళ యొక్క ఏమంటారు ఆన్లైన్ విద్యను ప్రోత్సహించేందుకు దీన్ని తీసుకొచ్చిందండి ఏపీ ప్రభుత్వం. సో వీళ్ళతో యూఐ పాత్తో వీళ్ళు ఎంఓయూ కూర్చుకున్నారండి. అంటే ఆటోమేషన్, రోబోటిక్ పాత్ ఆటోమేషన్స్లో స్కిల్ డెవలప్మెంట్ను ఎక్కడ ఏపీలో ఉన్నటువంటి విద్యార్థులకు లేకపోతే ఆస్పిరెంట్స్కు, నిరుద్యోగులకు అందించేందుకు ఎవరు, ఇది కూడా గుర్తుపెట్టుకోండి, ఏపీఎస్ఎస్డిసి నార్మల్గా స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అంటాం కదా. సో ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సంస్థ ఈ యూఐ పాత్తో, యూఐ పాత్ ఏం చేస్తుంది, రోబోటిక్ పాత్ ఆటోమేషన్ అనే టెక్నాలజీని అందిస్తుంది. సో దానికోసం ఏపీఎస్ఎస్డిసి వాళ్ళు ఎంఓయూ కూర్చుకున్నారు. సో అది కూడా ఒకసారి గుర్తుపెట్టుకోండి. మన స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ గురించి, మనం ఇండియన్ స్కిల్ డెవలప్మెంట్ దాని గురించి కూడా ఒకసారి చూసాం మనం. సో ఏమైనా పథకాలు వస్తే దీనికి కంపేర్ చేసుకొని చదవండి. ఇండియా అంటే నేషనల్ వైడ్గా ఏమొచ్చింది, స్టేట్ వైడ్గా ఏమైనా వస్తే సో ఈజీగా ఉంటుంది. అంటే స్టేట్ వైడ్గా అంటే ఇప్పుడు మనం తెలుగు రాష్ట్రాలకు సంబంధించి మన స్టేట్ చదువుకుంటాం, అలాగే నేషనల్ వైడ్ అండ్ ఇంటర్నేషనల్ వైజ్గా చదువుతాం. సో అదొకసారి చూసుకోండి. సో ఇది. అలాగే తెలంగాణ గురించి ఇప్పుడు నార్మల్గా ఈ సంపూర్ణ పోషణ అంటే న్యూట్రిషనల్ ఫుడ్ గురించి మనం మాట్లాడుతున్నాం ఇప్పుడు. సో నార్మల్గా తెలంగాణలో వి హబ్ అని ఉందండి. అంటే ఫస్ట్ యాక్చువల్గా టీ హబ్ అని ఉంది. టీ హబ్ ఏంటి అంటే స్టార్టప్స్ యొక్క సంస్థలకి
ఇది IIIT ఇంటర్నేషనల్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఉంది కదా, IIIT గచ్చిబౌలిలో. సో దీన్ని అప్పుడు ఏర్పాటు చేయడం జరిగింది. సో దీని యొక్క ఉద్దేశం ఏంటంటే ఒక ఇంక్యుబేటర్ సెంటర్ లాగా ఎవరికి స్టార్టప్స్ ఏర్పాటు చేసేటువంటి న్యూ ఎంటర్ప్రెన్యూర్స్కి వాళ్ళకి ఇన్నోవేషన్స్ టు ఇంక్యుబేషన్ టు మార్కెట్ అని ఉంటుంది కదండి. సో వాళ్ళకి ఇన్నోవేటర్స్కి వాళ్ళకి ఇంక్యుబేషన్ సెంటర్ని ఏర్పాటు చేసి వాళ్ళకి మార్కెట్ సదుపాయాలని కల్పించి వాళ్ళ కంపెనీ ముందుకు తీసుకెళ్లేందుకు ఎంటర్ప్రెన్యూర్షిప్ని ప్రోత్సహించేందుకు తీసుకొచ్చినటువంటి ఒక ప్రోగ్రామ్ టీ హబ్ ఇది తెలంగాణలో చేశారు. సో ఓకే, అలాగే ఈ టీ హబ్ అంటే వి హబ్ ఏంటంటే ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్షిప్ హబ్. సో ఇది నార్మల్గా అందరికీ ఎక్స్క్లూజివ్గా అంటే మహిళల్లో ఎంటర్ప్రెన్యూర్షిప్ను పెంచేందుకు తీసుకొచ్చినటువంటి ఒక ప్రోగ్రామ్ వి హబ్. సో ఈ వి హబ్ వాళ్ళు ఏం చేస్తున్నారు ఇప్పుడు అని అంటే న్యూట్రిషన్ హబ్ అని ఒకటి ఏర్పాటు చేయబోతున్నారండి. సో ఈ న్యూట్రిషన్ హబ్ ఏంటి అని అంటే ఎందుకోసం అనేది ఇక్కడ చూడండి. న్యూట్రిషన్ హబ్ను ఎందుకు ఏర్పాటు చేయబోతున్నారు వీళ్ళు అని అంటే అగ్రికల్చర్ సెక్టార్లో ఎంటర్ప్రెన్యూర్షిప్ అంటే ఇప్పుడు నార్మల్గా ఎంటర్ప్రెన్యూర్షిప్ స్టార్టప్స్ ఆర్ ఇన్ అగ్రికల్చర్ సెక్టార్ అండి. సో అగ్రికల్చర్ సెక్టార్లో మళ్ళీ వి హబ్ వాళ్ళు ఏర్పాటు చేస్తున్నారు అంటే ఏంటంటే ఇక్కడ ఎస్హెచ్జి గ్రూప్స్ కావచ్చు ఉమెన్ అగ్రికల్చర్ ఎంటర్ప్రెన్యూర్స్ని పెంచేందుకు అంటే దట్టు న్యూట్రిషనల్ ఫుడ్ అన్నాం కదా. సో ఫుడ్ బేస్డ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ ప్రోగ్రామ్స్ అన్నమాట ఇవన్నీ. సో దాన్ని ప్రోత్సహించేందుకు న్యూట్రిషన్ హబ్ అనే దాన్ని వి హబ్ ఏర్పాటు చేయబోతుందండి. సో ఒకసారి దాన్ని కూడా చూసుకోండి. ఇది వి హబ్ గురించి. అలాగే నెక్స్ట్ టాపిక్ వచ్చేసి రీసెంట్గా యూనిసెఫ్ వాళ్ళు ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగిందండి. సో యూనిసెఫ్ వాళ్ళు ఏమని రిపోర్ట్ ఇచ్చారు అని అంటే ఇప్పుడు చైల్డ్ మోర్టాలిటీ రేట్ ఉంటుంది కదండి. సో ఈ చైల్డ్ మోర్టాలిటీ రేట్ గురించి ఒకసారి వీళ్ళు మాట్లాడడం జరిగింది. సో అది కూడా ఒకసారి చూద్దాం. నార్మల్గా వీళ్ళు అంటే గ్లోబల్గా యాజ్ వెల్ యాజ్ ఇండియా పరంగా వీళ్ళు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఇంటర్నేషనల్ అంటే ఇంటర్ గ్రూప్ IAGE అని ఉంటుందండి ఒక సంస్థ. సో ఈ సంస్థ వాళ్ళు యూనిసెఫ్ వాళ్ళతో కలిసి ఒకటి ఇవ్వడం జరిగింది. సో అది కూడా ఒకసారి చూద్దాం. సో దీనిలో భాగంగా యుఎన్కి సంబంధించిన సంస్థ అని చెప్పాం కదా, చైల్డ్ మోర్టాలిటీ రేట్. సో వీళ్ళు 1990లో ది చైల్డ్ మోర్టాలిటీ రేట్ ఎంత ఉండే అంటే 3.4 మిలియన్ ఉంది అండి. సో ఇండియాలో ఇది చూడండి, ఇండియా గురించి చెప్తున్నాను. ఇది 1990లో 3.4 మిలియన్ ఉండేది ఏంటి చైల్డ్ మోర్టాలిటీ రేట్. ఇప్పుడు 2019కి వచ్చేసరికి ఎంత అయింది ఇది అంటే 8,24,000 అయిందండి. సో ఆల్మోస్ట్ అలా తగ్గిందనమాట. అదే గ్లోబల్గా చూసుకుంటే 1990లో 12.4 12 అట్లా ఉండేదండి, 12.2. ఇప్పుడు 2019కి వచ్చేసరికి 5.2 అట్లా వచ్చిందండి. సో ఇప్పుడు కూడా తగ్గిందనమాట. సో 5.2 మిలియన్ ఇది గుర్తుపెట్టుకోండి. సో ఈ మిలియన్ ఇంత వచ్చిందని చెప్పి యుఎన్ సంస్థ ఇది ఇవ్వడం జరిగింది. యుఎన్కి సంబంధించినటువంటి ఇంటర్ ఏజెన్సీ గ్రూప్ ఫర్ చైల్డ్ మోర్టాలిటీ ఎస్టిమేషన్. సో వాళ్ళు ఈ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. సో ఇది గుర్తుపెట్టుకోండి, ఇంటర్ గ్రూప్ ఏజెన్సీ ఫర్ చైల్డ్ మోర్టాలిటీ రేట్ ఎస్టిమేషన్ అనే సంస్థ ఈ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. సో అది కూడా ఒకసారి చూసుకోండి. సో ఇది దీని గురించి అంటే చైల్డ్ మోర్టాలిటీ రేట్ గురించి మనం అంతకుముందు ఒకసారి చూసామంటే MMR ఇండియాలో తగ్గుతున్న MMR అని, అది కూడా నాకు తెలిసి జూలై 17th or 18th క్లాస్లో ఉంటుంది. సో దాని గురించి కూడా చూసుకుని, ఎందుకంటే ఇందాక పేదరికం గురించి మనం మాట్లాడడం అంటే మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ కోఆర్డినేషన్ కమిటీ గురించి మాట్లాడినప్పుడు సో అప్పుడు MMR గురించి కూడా మనం అంతకుముందు డిస్కస్ చేయడం జరిగింది కొంచెం డీప్గా. సో అది ఒకసారి చూసుకోండి, ఆ వీడియో ఒకసారి చూడండి. సో అది దీని గురించి. అలాగే నెక్స్ట్ టాపిక్ వచ్చేసి యూనిసెఫ్ ఏంటి అని అంటే గ్లోబల్ ప్రొక్యూర్మెంట్ ఆఫ్ వ్యాక్సిన్ అంటే కోవిడ్ వ్యాక్సిన్ను మేమే చేస్తామని చెప్పి యూనిసెఫ్ అంటుందండి. సో అదేంటి ఒకసారి చూద్దాం. అంటే ఇప్పుడు యూనిసెఫ్ సంస్థ ఉండింది కదండి, మొన్న మనం చూసాం WHO ఏమందండి, కోవాక్స్ నేషనలిజం అంటే వ్యాక్సిన్ను నేషనలిజం అంటే మొత్తం దాన్ని జాతీయం చేయాలి, అంటే ప్రపంచం మొత్తం దాన్ని జాతీయం చేయాలి. అంటే ఎందుకంటే అంటే డబ్బున్న దేశాలు లేకపోతే ధనిక దేశాలు వాళ్ళ దేశాల్లో వ్యాక్సిన్ అభివృద్ధికి వాళ్ళు అభివృద్ధి చేసుకొని ఒకవేళ వ్యాక్సిన్ వాళ్ళు సక్సెస్ అయితే ఆ వ్యాక్సిన్ యొక్క సేవలను వాళ్ళ దేశానికే ఉపయోగించి మళ్ళీ ఒకవేళ అమ్మినా కూడా ఎక్కువ రేటుకి అమ్ముతూ ఇట్లా పేద దేశాలకు ఆ వ్యాక్సిన్ యొక్క సేవలు అందకుండా పోతాయి. సో దానివల్ల పేద దేశాలు చాలా ఏమంటారు ఇబ్బందులు పడతారు. సో దీన్ని కోవాక్స్ నేషనలిజం అంటే దీని యొక్క లబ్ధి అనేది ప్రపంచం మొత్తం ఒకే విధంగా ఈక్వల్గా ఉండాలి అనే ఉద్దేశంతో WHO కోవాక్స్ నేషనలిజంకు అన్ని దేశాలు కృషి చేయాలి అని చెప్పి పిలిపించింది.
సో అప్పుడు మనం మాట్లాడుకున్నాం దాని గురించి. సో ఇప్పుడు యూనిసెఫ్ ఏమంటుంది అంటే ఈ COVID-19కి సంబంధించినటువంటి వ్యాక్సిన్ ఏదైతే ఉందో ఈ వ్యాక్సిన్ గ్లోబల్ ప్రొక్యూర్మెంట్ మొత్తాన్ని మేమే చేస్తాం. గుర్తుపెట్టుకోండి వర్డ్ గ్లోబల్ ప్రొక్యూర్మెంట్ ఆఫ్ COVID-19 వ్యాక్సిన్ ఎవరు చేస్తామంటున్నారు ఇప్పుడు యూనిసెఫ్ అంటుంది. సో అది కూడా ఒకసారి చూసుకోండి. గ్లోబల్ ప్రొక్యూర్మెంట్ ఆఫ్ COVID-19 వ్యాక్సిన్ మేమే చేస్తామంటుంది. WHO ఏమంది కోవాక్సిన్ నేషనలైజం కోసం వివిధ దేశాలు పాటుపడాలి అని పిలుపునిచ్చింది అప్పుడు. సో అది కూడా ఒకసారి చూసుకోండి. అలాగే రీసెంట్గా ఫస్ట్ జాయింట్ కమిషన్ బైలేటరల్ జాయింట్ కమిషన్ బిట్వీన్ ఇండియా అండ్ అంగోలా మధ్యలో జరిగిందంటే ఫస్ట్ అది వాళ్ళ మధ్యలో ట్రేడ్కై జాయింట్ కమిషన్ ఏర్పాటు చేసి మీటింగ్స్ జరుగుతున్నాయి ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక చర్యలు అంటే ద్వైపాక్షిక ఒప్పందాల్లో భాగంగా ఇండియా అండ్ అంగోలా మధ్య. సో అది కూడా ఒకసారి చూసుకోండి. ఫస్ట్ టైం చర్యలు అనమాట. అంటే ఆ దేశానికి మనకు ట్రేడ్ పైన ఇటువంటివి లేవు. సో ఇప్పుడే జరుగుతుంది. సో అది కూడా ఒకసారి చూసుకోండి. అలాగే రీసెంట్గా కర్ణాటక ప్రభుత్వం ఏం చేసిందంటే ఎయిర్ అంబులెన్స్ని తీసుకొచ్చిందండి. ఇండియాలో ఇలా ఎయిర్ అంబులెన్స్ని తీసుకొచ్చినటువంటి మొదటి రాష్ట్రం ఇది. మొన్న మనం చూసాం మెరైన్ అంబులెన్స్ అని కేరళ స్టార్ట్ చేసింది, మనం చూసాం అంతకుముందు. ఇప్పుడు ఎయిర్ అంబులెన్స్ అని వీళ్ళు తీసుకొచ్చారండి. ఫస్ట్ స్టేట్ ఇది కర్ణాటక. సో అది కూడా ఒకసారి చూసుకోండి కర్ణాటకకు సంబంధించి. అలాగే మనము ఈ ఎయిర్ అంబులెన్స్ అని మాట్లాడాము. అంతకుముందు ఎయిర్ సేవలను పవన్ హ్యాండ్స్ అని మనం అంతకుముందు ఉత్తరాఖండ్లో అంటే రిమోట్స్ ఏరియాస్ లేకపోతే హిల్ ఏరియాస్కి ఏమంటారు ఈ యొక్క విమానయాన సర్వీస్లో అందుబాటులో లేకుంటే విమానయానాన్ని అందించేందుకు వీలుగా పవన్ హ్యాండ్స్ అనే సంస్థ ఉంది. సో ఇది యూకేలో అంటే ఉత్తరాఖండ్లో కొనసాగుతుందని చెప్పి మనం అంతకుముందు చూసాం. సో అది కూడా ఒకసారి చూసుకోండి. సో దీని గురించి. అలాగే యూపీ అనే సంస్థ ఉత్తరప్రదేశ్ వీళ్ళు యుఎన్స్కి సంబంధించినటువంటి ఒక సంస్థ ఉంటుందండి. ఈ సంస్థతో వీళ్ళు రేషన్ ఉంటుంది కదండి, ఈ రేషన్ను ఇంటి వద్దకే ఇచ్చేందుకు ఒకటి ఒప్పందం కుదిరిందనమాట. అంటే ఇంటి వద్దకే ఇచ్చేందుకు అనేది ఇక్కడ నార్మల్గా అందరికీ ఇస్తూనే ఉన్నారు కదండి నార్మల్గా. కానీ దీంట్లో తేడా ఏంటి అని అంటే ఇప్పుడు ఈ రేషన్స్ ఇప్పుడు నార్మల్గా డీలర్స్ ఉన్నారు, రేషన్ డీలర్స్. సో ఇలా కాకుండా ఇక్కడ యూపీలో ఒక కొత్తగా చేయబోతున్నారు. ఏంటి అని అంటే దీన్ని నార్మల్గా ప్రొక్యూర్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇప్పుడు రైస్ ఉంది కదండి, ఈ రైస్కి సంబంధించినటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ కావచ్చు, దానికి సంబంధించిన ఎవ్రీథింగ్ ఎస్హెచ్జి గ్రూప్లో చూడండి. ఎస్హెచ్జి గ్రూప్లే వాళ్ళే మ్యానుఫ్యాక్చరింగ్ అంటే వాళ్ళే తీసుకొచ్చి వాళ్ళే తయారు చేసి వాళ్ళే రేషన్ను ఇంటికి ఇచ్చేటువంటి ఒక ప్రోగ్రామ్కు యూపీ శ్రీకారం చుట్టింది. యూఎన్కి సంబంధించిన సంస్థతో వీళ్ళు ఆల్రెడీ ఏమంటారు ఎంఓయూ కూర్చుకోవడం జరిగింది. సో ఇది కూడా ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఇది ఎందులో భాగంగా అంటే SRLM స్టేట్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్లో భాగంగా దీన్ని తీసుకురాబోతున్నారు. నార్మల్గా NRLM అని ఉంటుందండి మన ఇండియాకి సంబంధించి నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ అని. సో అది కూడా ఒకసారి చూసుకోండి ఆ పథకం కూడా. సో ఇది యూపీకి సంబంధించి స్టేట్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్. సో దానిలో భాగంగా ఏమన్నారు వీళ్ళు ఈ ఫుడ్ ప్రొడక్ట్స్ని మ్యానుఫ్యాక్చరింగ్ అలాగే ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఏమంటారు ట్రాన్స్పోర్టింగ్ అలాగే డిస్ట్రిబ్యూషన్ ఎవరితోని ఎస్హెచ్జి గ్రూపులతోనే తీసుకొచ్చి రేషన్ను ఇంటింటికి ఇచ్చే విధంగా ప్రోగ్రాంకు శ్రీకారం చుట్టింది యూపీ ప్రభుత్వం. సో అది కూడా ఒకసారి చూసుకోండి. అలాగే ఇందాక మనం తెలంగాణకు సంబంధించి మాట్లాడుకున్నాం. మనము న్యూట్రిషనల్ హబ్ ఏర్పాటు చేద్దామని VHub సంస్థ ఏర్పాటు చేయబోతుందని మాట్లాడడం తెలంగాణకు సంబంధించి. సో అలాగే ఇదే తెలంగాణకు సంబంధించి యూకే ఇండియా బిజినెస్ కౌన్సిల్ అని ఉంటుందండి. యూకే ఇండియా US అండ్ ఇండియా స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ప్రోగ్రామ్ అని ఒకటి ఉంటుంది. యూఎస్కి సంబంధించి US ఇండియాకి మధ్య, యూకే ఇండియాకి మధ్య మాత్రం యూకే ఇండియా బిజినెస్ కౌన్సిల్ అని ఉంటుంది. సో వివిధ మధ్య ఇలా ఉంటాయి అన్నమాట కొన్ని. సో ఇది ఏంటి అని అంటే స్టేట్లో ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి స్టేట్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కోసం మేము వీళ్ళకి సంబంధించినటువంటి ఆదుకుంటాం, అలాగే వాటికి సంబంధించిన ప్రోగ్రామ్స్ చేస్తాం, ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కల్పిస్తాం అని చెప్పి ఇవ్వడం జరిగింది. స్టేట్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కోసం ఒక MOU కుదిరిందండి యూకే ఇండియా బిజినెస్ కౌన్సిల్కి. సో ఇది దీని గురించి. అలాగే ఈరోజు మనం మరొకసారి చూద్దాం మనం డిస్కస్ చేసినటువంటి టాపిక్స్ ఏంటి అంటే ఫస్ట్ మనం ఏం చేసామండి లిటరసీ రేట్ గురించి డిస్కస్ చేసాం. 75th NSS రిపోర్ట్ కదా ఇది, NSO వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఇందులో భాగంగా ఏ మంత్రిత్వ శాఖలో భాగంగా అండి మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్లానింగ్ ఇంప్లిమెంటేషన్స్లో. సో దీని గురించి డిస్కస్ చేసినాం. స్టెప్ యాప్ దాని గురించి డిస్కస్ చేసినాం. అలాగే CMERI అనే సంస్థ NISతో కలిపి ఒకటి ఏర్పాటు చేయబోతున్నాను డిస్కస్ చేసినాం. నీతి ఆయోగ్ వాళ్ళు మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ కోఆర్డినేషన్ కమిటీకి కొత్త వ్యక్తిని అపాయింట్ చేయడం జరిగింది. సో అదేంటో చూసినాం. US ఇండియా ఇజ్రాయెల్ 5G టెక్నాలజీ కోసం డెవలప్మెంట్ చేస్తున్నారు, దాని గురించి చూసినాం. ఫస్ట్ ఎవర్ కన్నాబిస్ మెడికల్
ప్రాజెక్ట్ ఎక్కడండి జమ్మూ కాశ్మీర్లో ఏర్పాటు చేయబోతున్నారు దాని గురించి డిస్కస్ చేసినాం. ఆపరేషన్ గ్రీన్స్ గురించి డిస్కస్ చేసినాం. వైఎస్ఆర్ సంపూర్ణ పోషన్ ప్లస్ గురించి డిస్కస్ చేసినాం. కర్ణాటక ఫస్ట్ టైం ఎయిర్ అంబులెన్స్ స్టార్ట్ చేసింది. యూనిసెఫ్ ఏమండి గ్లోబల్ ప్రొక్యూర్మెంట్ ఆఫ్ COVID-19 వ్యాక్సిన్ కోసం కృషి చేస్తూ ఉంటుంది. సో దాని గురించి డిస్కస్ చేసినాం. VHub తెలంగాణకు సంబంధించి VHub న్యూట్రిషన్ హబ్ ఏర్పాటు చేయబోతుందని చెప్పింది. అలాగే తెలంగాణకు సంబంధించి UK ఇండియా బిజినెస్ కౌన్సిల్ స్టేట్ ఇండస్ట్రియలైజేషన్ డెవలప్మెంట్ కోసం MOU కుదిరింది. దాని గురించి డిస్కస్ చేసినాం. UiPath అని ఏపీ ప్రభుత్వంకి సంబంధించి సో అదేంటో డిస్కస్ చేసినాం. UP కొత్తగా రేషన్ డిస్ట్రిబ్యూషను SHG గ్రూప్లకు ఇచ్చి చేద్దామంటుంది. దాని గురించి డిస్కస్ చేసినాం. అలాగే యునైటెడ్ నేషన్స్ వాళ్ళు చైల్డ్ మోర్టాలిటీ రేట్ పైన ఒక రిపోర్ట్ ఇచ్చారు. అదేంటో కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. సో ఇది ఈరోజు కరెంట్ అఫైర్స్ అండి. మన ఛానల్లో చెప్పేటువంటి కంటెంట్ కనుక మీకు నచ్చితే దీన్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.